హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఉగాదికి నేను చెప్పిన కొలతలతో పూర్ణాలు తయారు చేయండి. లోపల సాఫ్ట్గా అండ్ బయట క్రిస్పీగా వస్తాయి. అన్నట్టు మీ ఊర్లో వీటిని ఏమని అంటారు? పప్పు సుక్కీలు ఆర్ పప్పు పూర్ణాల? కమెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చిశనగపప్పుని ఈ గ్లాస్తో తీసుకున్నానని నేను బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసి 1 అవర్ పక్కన పెట్టాను. మళ్ళీ ఉంచేసి మళ్ళీ 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఒక గంట నానిన తరువాత ఇలా కుక్కర్లో వేసేసానండి. కుక్కర్లో పప్పు వేసిన తర్వాత పప్పు ఉడకడానికి తగినన్ని వాటర్ పోసి చూడండి, కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని దాని మీద పెట్టేసేసాను. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు బాగా ఉడికిపోతుంది. గ్లాస్ పచ్చిశనగపప్పుకి 1/2 కిలో బెల్లం అండ్ 3 యాలకులు తీసుకున్నాను. బెల్లాన్ని బాగా దంచాను. ఇలా వచ్చింది. ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. యాలకులు కూడా దీంట్లోనే వేసేసాను. మిక్సీ పట్టిన బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ముందుగా ఉడకబెట్టిన పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మనం ముందుగా బెల్లాన్ని మిక్సీ పట్టాం కదా, దాన్ని కూడా ఈ మిక్సీలో వేసేసేయాలి. అండ్ ఈక్వల్ క్వాంటిటీస్లో వేయాలి. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం బెల్లం. చూడండి, బాగా మిక్సీ పట్టాం కదా. మనం దీనికంటూ పిండిని ఏం సపరేట్గా ప్రిపేర్ చేయలేదండి. దోశకి ఆడించుకుంటాం కదా, అదే 2-3 గంటలు పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి, ఒక 100 గ్రాములు కొబ్బరి పొడి వేసానండి నేను, తినడానికి టేస్టీగా ఉంటుందని. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి చిన్న చిన్న పప్పు ఉండల్ని కొంచెం ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఆయిల్ కాగేసరికి ఈజీ అవుతుందండి, టైం సేవ్ అవుతుంది. ఈ పప్పు ఉండల్ని దోసపిండిలో ముంచేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, పప్పు ఉండల్ని ఇలా ఆయిల్లో వేసేసి తీసేసుకోవడమే. ఇంతేనండి పప్పు పూర్ణాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.